ఏదన్నా ఇంట్లో వాళ్ళకి కొత్తగా స్వీట్ చేసి పెట్టాలన్నా, అది కూడా పంచదారతో పని లేకుండా, ఎలాంటి పిండితో పని లేకుండా చేయాలనుకున్నప్పుడు, ఇంట్లో ఏదన్నా ఫంక్షను, పండగ అయినప్పుడు కూడా ఏదన్నా కొత్తగా స్వీట్ చేయాలన్నా, అలాగే సమ్మర్లో మనకు శరీరం చాలా వేడి చేస్తుంది కదండి. అలాంటప్పుడు ఇలాంటి స్వీట్ చేసుకొని తిన్నారంటే త్వరగా శరీరం అనేది చల్లబడుతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక కప్పుతో కొలుచుకొని సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న సగ్గుబియ్యం పిండి సగ్గుబియ్యం అండి. పిండిగా ఉంటుంది కదా, ఆ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇలా కాస్త బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు తురుముకున్న క్యారెట్ తీసుకొని జస్ట్ 2-3 సార్లు మిక్సీ ఆపి ఆన్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ పల్స్ ఇచ్చుకోండి సరిపోతుంది. ఇలా కాస్త బరగ్గానే ఉండాలండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. 1.5 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ తీసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. పాకం అంతా ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకుందాము. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనము 3 కప్పులు పాలు పోసుకోవాలండి. మీరు చల్లటి పాలు పోసుకోవాలి, వేడి పాలు అస్సలు పోయకండి. మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ ఉంది కదా, అది వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. మధ్యలో కూడా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు 3 కప్పులు చల్లని పాలు తీసుకోండి. మీరు పచ్చి పాలు కూడా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి చక్కగా కుక్ అయిపోయింది. ఒకవేళ మీకు సగ్గుబియ్యం ఉడకనట్లయితే ఇంకాస్త పాలు పోసుకొని కూడా ఉడికించుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త వాటర్గా ఉంది కదండి, కాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మీకు నెయ్యి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి. అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి నెయ్యి అంతా కూడా చక్కగా పైకి వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చివరిగా మనం కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపుకున్న తర్వాత మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా బాగా సరి చేసుకోవాలి. జస్ట్ 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామంటే సెట్ అయిపోతుందండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ పైకి తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో, టేస్ట్ అయితే అద్దరోహ అంటారండి. ఎంత బాగుంటుందో తెలుసా, చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఇలా చేసి పెట్టి చూడండి, ఎంత అంటే అంత ఇష్టంగా తింటారండి పిల్లలైతే. మనం ఏదైనా ఫంక్షన్కి ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా డెకరేషన్ చేసి పెట్టండి, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చూడ్డానికి. నచ్చింది కదా ఈ రెసిపీ, తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.